దువ్వాడ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటా ఉంది. ధర్మాన కృష్ణదాస్తో ప్రాణహాని అంటూ దువ్వాడ శ్రీనివాస్ గారు ఆరోపించారు. కింజరాపు అప్పన్న అనే వ్యక్తి ఫోన్లో బెదిరించారని దువ్వాడ ఆరోపించారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతుందంటూ దువ్వాడ హల్చల్ చేశారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అప్పన్న కనిపించట్లేదు అంటూ కూడా వాళ్ళ భార్య ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళ భార్య లైవ్ కాల్లో ఉన్నారు. ఒకసారి ఆవిడ మాటల్లో తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది, అసలు అప్పన్న చివరిగా ఏం మాట్లాడారంటూ కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే సార్. అమ్మా ఏం జరిగింది, అసలు అప్పన్న గారు ఎక్కడున్నారు, ఏం జరిగింది, కిడ్నాప్ అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. సార్ అప్పన్న గారు 29 అంటే 29వ తారీఖున నన్ను కాల్ చేశారు. ఉదయం 7:30కి కాల్ చేసి, నేను పస్మాల వెళ్తున్నాను, వర్కర్స్ అక్కడ పనిచేస్తున్నారు, మా పక్కింటి కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ వర్కర్స్ కి అమౌంట్ ఇవ్వాలి అనేసి పస్మాల వెళ్ళడం జరిగింది. పస్మాల వెళ్ళిన అతను 8:30 నుండి పస్మాల్లోపే ఉన్నారు 10 వరకు. ఈ 9:30 నుండి 10 లోపు ఎవరో 2 వ్యక్తులు వచ్చారు. వచ్చి మా హస్బెండ్ కి బండికు చిన్న పని ఉంది అనేసి బైక్ ఎక్కమన్నాడు. ఎక్కమంటే, సార్ మీరు పదండి నేను వస్తాను, నా బైక్ తీసుకొని వస్తాను అంటే ఛాన్స్ ఇవ్వలేదు. లేదు మా బైక్ లో వెళ్ళి వచ్చేద్దామా అనేసి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు కింజరాపు అప్పన్న అనే వ్యక్తి అంటే ఎప్పుడు చివరిగా మీతో మాట్లాడడం జరిగింది, అంటే ఎప్పుడు చివరిగా ఇంట్లో నుంచి బయట వెళ్ళడం జరిగిందమ్మా? 29వ తారీఖు. 29వ తారీఖు నాకు 7:30కి ఫోన్ చేసిన తర్వాత కస్మాల వెళ్ళడం జరిగింది. ఓకే. అంటే అప్పుడు ఏమన్నా మాట్లాడడం జరిగిందా మీతో? అప్పుడు ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తారా, ఇట్లా నాకు ప్రాణహాని ఉందంటూ కూడా చెప్పే ప్రయత్నం ఏదన్నా చేయడం జరిగిందా మీతో? ఏమీ చెప్పలేదు సార్. అది చివరిగా మాట్లాడింది అయితే 29వ తేదా? 29వ తారీఖు లాస్ట్. అంటే 29వ మీకెలా తెలిసిందమ్మా? అంటే ఇప్పుడు అప్పన్న కనిపించట్లేదంటూ కూడా మీకెలా తెలిసింది ఈ ఇష్యూ? కనిపించడం లేదంటే, నేను వైజాగ్ నుండి వస్తున్నప్పుడు నేను 3:30 ఆ ప్రాంతంలో కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు అది స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాగా కాల్ చేస్తూ 4:30 వరకు చేశాను. నేను పస్మాల్లో వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ బైక్ ఉంది, తర్వాత హెల్మెట్ ఉంది. అయితే అక్కడ వాళ్ళకి ఎంక్వైరీ చేశాను. ఏంటి సార్ వచ్చారా, ఏం జరిగింది అంటే, అమ్మ రావడం అయితే వచ్చారు కానీ ఈ రోజు పనికి ఎవరు రాలేదు, అతను ఇల్లు వాటరింగ్ చేసి బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత 2 వ్యక్తులు వచ్చారు, బండెక్కు అనేసి అన్నారు. బండెక్కు అంటే, లేదు సార్ మీరు పదండి, నా బైక్ తీసుకొని మీ వెనకాలే వస్తానంటే, లేదు చిన్న మాట ఉంది, చిన్న అంటే అదే అలాగే చెప్పారు, చిన్న మాట ఉంది, ఆ మాట్లాడేసి నీకు దిగబెట్టేస్తాము అన్నారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరన్నా ఉండే ప్రయత్నం చేశారా? ఆ సమయంలో ఇప్పుడు ఏదైతే అప్పన్న ఉన్నారో అప్పన్నని 2 వ్యక్తులు వచ్చి తీసుకెళ్ళినాను అంటున్నారు, అంటే ఆ సమయంలో చుట్టుపక్కల కానీ ఎవరన్నా చూసిన వాళ్ళు ఉన్నారా, మీతో చెప్పడం జరిగిందా? ఎవరు లేరు సార్, ఎవరు లేరు అక్కడ. అంటే ఇంటి లోన్ నుండి ఒక ఆమె చూసి ఆ సంభాషణ అనేది ఆమె వినలేదు. వినకుండా ఆవిడ అన్నారు బైక్ ఎక్కువ అంటే, సార్ నేను తెస్తాను, ఆ ఒక్క మాటే ఆమె విన్నది. విన్న తర్వాత వాళ్ళు మూవ్ అయిపోయారు అక్కడ నుండి. ఓకే. అంటే ఆ 2 వ్యక్తులు కూడా పోలీస్ డ్రెస్సుల్లో వచ్చారా, లేదంటే మఫ్టీలో రావడం జరిగిందా, ఏదైనా చెప్పడం జరిగిందా పక్కింటి వాళ్ళు కానీ అట్లా? సివిల్ లోపే వచ్చారు. ఓకే. మీకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు? అయితే సార్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను 4:30కి వచ్చిన తర్వాత నేను ఎంక్వైరీ చేయడం జరిగింది, ఎవరో వచ్చారు అనేసి. అయితే ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అనేసి నేను 1.5 గంటల సేపు అక్కడ ఎంక్వైరీ చేశాను. చేసినప్పుడు ఒక అబ్బాయి అన్నారు, అమ్మ
కానిస్టేబుల్ తీసుకెళ్లారు. ఉమ్, ఆ కానిస్టేబుల్ ఫస్ట్ మలియపుట్లో చేశారు, చందు అనే కానిస్టేబుల్. ఆ చందు సరే అన్నయ్యని తీసుకొని వెళ్ళారు అన్నారు. అమ్మా ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే గట్టిగా వినిపించారు. అప్పన్నకు నేనున్నాను, అప్పన్నకి ఏం జరిగినా నేను ఊరుకోనంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు గట్టిగా వాయిస్ రైజ్ చేశారు. అంటే ఈ విషయం దువ్వాడ శ్రీనివాస్ గారికి చేర్చారా? అంటే ఇలా అప్పన్న కనిపించట్లేదంటూ కూడా ఏమన్నా చెప్పడం జరిగిందా? వెంటనే చెప్పాను సార్, 5:30 కల్లా చెప్పాను. చెప్తే వచ్చి అతను చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటని, నువ్వు ఆధార్యపడకు, నువ్వు కంప్లైంట్ ఇయ్యు, మెలియపుట్టి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇయ్యు, ఉమ్, ఇచ్చిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చి అన్నారు. ఉమ్, అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది 6:30 ప్రాంతంలో. ఉమ్, వెళ్ళిన తర్వాత నేను ఎంక్వైరీ అంటే, సార్ నేనేమొచ్చి ఇలాగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను ఓకే. అనేసి ఎస్ఐ గారితో నేను మాట్లాడాను. ఉమ్, అయితే అమ్మ ఒకసారి ఒక 10 నిమిషాలు బయట కూర్చో, నేను మాట్లాడుతాను అనేసి నాకు కూర్చోబెట్టారు. తర్వాత మళ్ళీ రమ్మన్నారు. నీ డీటెయిల్స్, మీ బాగా డీటెయిల్స్ మొత్తం చెప్పండి అన్నారు. ఉమ్, అయితే మా బాగా డీటెయిల్స్ చెప్పడం జరిగింది. అతని వ్యవసాయము 15 ఎకరాలు ఉంది. తర్వాత మా అతనిది నిమ్మాడ గ్రామము, కింజరాపు అప్పన్న. అయితే అతనిది 15 ఎకరాలు కూడా ఏం చేస్తున్నారు మీ ఆయన అంటే, వ్యవసాయం సార్. అయితే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారా అంటే, లేదు సార్, ఇలాగా మన టీడీపీ ప్రభుత్వం 24లో వచ్చినప్పుడు మాకేమొచ్చి గెలిచిన తర్వాత మాకు కొన్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది. అంటే ఏంటి మీకు కింజరపు కుటుంబం అంటే మీరు బంధువులను వినిపిస్తా ఉంది. అంటే మీకు కింజరపు కుటుంబానికి ఏంటి సమస్య? అసలు ఎక్కడ మొదలైంది సమస్య అంటే ఏం చెప్తారు? సమస్య అంటే మరేంటి కాదు, ఇతనేమొచ్చి వైసీపీ తరఫున తిరగడం వాళ్ళకి నచ్చలేదు. అది అంటే ఎవరికి నచ్చలేదు? అంటే కింజరపు కుటుంబంలో ఎవరికి నచ్చలేదంటే ఏం చెప్తారు? అంటే ధర్మాన కూడా వైసీపీనే కదా, ఇప్పుడు ధర్మాన మీద ఆరోపిస్తున్నారు. అంటే ధర్మాన వాళ్ళే దీనికి ముఖ్య కారణం అనుకోవచ్చా? లేదు సార్, ధర్మాన వాళ్ళు సంగతి అయితే నాకు తెలియదు. వాళ్ళైతే ఇంతవరకు అలాంటి ఏమీ అనలేదు. కింజరపు వాళ్ళే ఇప్పుడేమొచ్చి నన్ను ఆ 15 ఎకరాలు కూడా సాగు చేయకుండా అలాగా సంవత్సరంన్నర అవుతుంది అలాగా ఉండిపోయి ఉంది. మా డాక్టర్ పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తున్నారు. మా అత్తయ్య పెన్షన్ తీస్తారు. మేమేమొచ్చి ఊరి నుండి సంవత్సరంన్నర నుండి నేను రౌల్కెల్లాలో ఉంటాను మా అన్నయ్యల దగ్గర. మా ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు పండగ కాబట్టి వర్క్ అవుతుంది కాబట్టి మా వారు వచ్చారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు అంటే మీరు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు ఏం చెప్పడం జరిగింది మీకు? ఎవరెవరు ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు? పోలీస్ వాళ్ళు ఏం చెప్పారమ్మా? అమ్మ మా వాళ్ళైతే తీసుకురాలేదు. మరి ఒరిస్సా నుండి వచ్చారో, ఆంధ్ర నుండి వచ్చారో, ఎక్కడి నుండి వచ్చారో నేను ఎంక్వైరీ చేస్తాను అన్నారు. ఎంక్వైరీ చేస్తాను అన్నప్పటికీ నాకు ఈ కానిస్టేబుల్ నేము ఇవన్నీ తెలిసాయి. అది కూడా నేను ఎస్ఐ సార్తో చెప్పాను. చెప్తేమొచ్చి అయితే ఆంధ్ర వాళ్ళని వెళ్తే టెక్కలు అవ్వచ్చు, మెలియపుట్టి అవ్వచ్చు, మెలియపుట్టి కాదు టెక్కలి కోటబొమ్మలి అవ్వచ్చమ్మా, మా వాళ్ళు అయితే కాదు అనేసి అన్నారు. అయితే నెక్స్ట్ డే 30న నేను కంప్లైంట్ రైజ్ చేస్తాను, మీరు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే అంటే, అమ్మ అయితే ఎంక్వైరీకి తీసుకెళ్ళి ఉంటారు, నువ్వు మధ్యాహ్నం రా అనేసి అన్నారు. అతను హెల్త్ కొద్దిగా బాగాలేదు అనేసి మరి నా కాల్ లిఫ్ట్ చేయలేదు. చేయకపోతే ఈ రోజు నేను వెళ్ళాను మళ్ళీ ఉదయాన్నే 9:30, 10 ప్రాంతంలో. ఓకే, అంటే మీరు కింజరపు కుటుంబానికి ఫోన్ చేసి ఏదైనా మాట్లాడడం జరిగిందా? ఇది మా పరిస్థితి, అప్పన్న కనిపించట్లేదు, ఎక్కడికి తీసుకెళ్లారు అంటూ కూడా ఏదైనా మాట్లాడడం జరిగిందా మీరు? లేదు సార్, నేనైతే వాళ్ళకి ఫోన్ చేయలేదు, ఏమీ చేయలేదు. నాకు ఎవరు పాలిటిక్స్ తో నాకు సంబంధం లేదు. నా భర్త 48 అవర్స్ అంటే ఈ రోజు 3వ రోజు కంప్లీట్ అవుతుంది, 4వ రోజు వస్తుంది. నా భర్త నాకు కేవలం కావాలి, అతను క్షేమంగా ఉండడం నాకు కావాలి. దయచేసి నా భర్త నా వరకు
చాచండి. బాధపడకమ్మా, అదే విన్నపం. బాధపడకమ్మా. ఖచ్చితంగా మీ భర్త ఎక్కడున్నా ఖచ్చితంగా క్షేమంగా ఉంటారు. ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా యూటీవీ తరపున వెంటనే ఇది ఇది చూసుకొని అప్పన్న ఎక్కడున్నా వెంటనే ట్రేస్ చేసి పట్టి వాళ్ళ తన భార్యకి అప్పగించాలని కూడా కోరుతూ ఉన్నాము. ప్రస్తుతం ఇది పరిస్థితి. అప్పన్న ఎక్కడున్నారో తెలీదు. ఖచ్చితంగా వాళ్ళ భార్య కోరుకుంటా ఉంది ఎక్కడున్నా తిరిగి రావాలి. ఎవరో మఫ్టీలో ఇద్దరు పోలీసు వాళ్ళు అంటూ వచ్చి తీసుకెళ్లారు, మాట్లాడి పంపించేస్తామంటూ కూడా. కానీ ఇంతవరకు ఆచూకీ లేదు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే దీని గురించి గట్టిగా వాయిస్ వినిపించారు. అప్పన్నకి ఏదన్నా జరిగితే ఎవరిని ఊరుకునే పరిస్థితి లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది కొన్ని ప్రెస్ మీట్స్లో. మనం చూస్తూనే ఉన్నాం దాని గురించి కూడా. ఇప్పుడు కింజరపు అప్పన్న అనే వ్యక్తి ఇంకా కనిపించకుండా పోవడంతో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి అయితే ఇది.